ఒక్క నిమిషం ఈ మాటలు వినండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు పరిస్థితి ఎంత కష్టంగా ఉందో నాకు అర్థమవుతుంది. రోజు ఆలోచనలు, ఒత్తిడి, ఎవరికి చెప్పుకోలేని బాధ, అప్పుల భారం నీ మనసును నలిపేస్తుందా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ పరిస్థితి శాశ్వతం కాదు. దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నువ్వు నిద్రలేని రాత్రి గడిపిన ప్రతిసారి నీ గుండె నిండిన ఆందోళన ఆయనకి తెలుసు. నీవు మౌనంగా పడుతున్న కష్టాన్ని ఆయన గమనిస్తున్నాడు. నీ జీవితంలో ఒక్క మార్పు సమయం దగ్గర పడుతుంది. నీవు అనుకున్న దానికంటే త్వరగా మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పటి వరకు మూసుకుపోయిన ద్వారాలు ఒక్కటిగా తెరుచుకుంటున్నాయి. దేవుడు చెప్తున్నాడు, నీవు భయపడకు, నీవు నాకు సహాయం చేస్తాను. అప్పుల భారం నుండి నిన్ను తేలిక చేస్తాను. నువ్వు దిగులు పడిన చోట నేను నీకు మార్గం చూపిస్తా. కానీ నువ్వు ఒక్క నిర్ణయం తీసుకో. నిరాశకు లొంగిపోకు, భయానికి తల వంచకు, నమ్మకంతో ముందుకు నడువు. నీ ఆలోచనలు మార్చుకో, నీవు పూర్తిగా కుదిలేయకు అని కాదు, దేవుడు నాకు దారి చూపిస్తాడు అని చెప్పు. ప్రతిరోజు చిన్న ప్రయత్నం చెయ్యి, చిన్న మార్పులు చెయ్యి, దేవునిపై విశ్వాసం ఉంచు. చూడి తెలుసుకుంటావు, నీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. అప్పుల భారం తగ్గిపోతుంది. నీ ముఖంలో మళ్ళీ చిరునవ్వు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ధైర్య వాక్యం కాదు, నీ జీవితంలో జరగబోయే సత్యం. కాబట్టి ధైర్యంగా ఉండు. నీవు ఒంటరివి కాదు. నీ అప్పుల బాధలు త్వరగా తీరిపోబోతున్నాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమందికి దేవుడి మాటలు వినడానికి సహాయపడుతుంది.